కాకినాడ 11, 12, 13 వార్డుల్లో బీజేపీ నాయకులు, మున్సిపల్ అధికారులు వికసిత భారత సంకల్ప యాత్ర నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వివిధ క్షేత్రాధికారులు, వికసిత భారత జిల్లా కన్వీనర్ రంబల వెంకటేశ్వరరావు, బీజేపీ నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ, కో కన్వీనర్ కొండేటి గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కిలిగడ్డ గంగరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాలకొండయ్య, తుమ్మల పద్మ, మండల అధ్యక్షులు శేఖర్, విజయలక్ష్మి, రాణి తదితరులు పాల్గొన్నారు. యాత్ర సంబంధించినటువంటి ప్రోగ్రాము వికసిత భారత్ సంకల్ప యాత్ర గౌరవ ప్రధానమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు మనకి ఉన్నటువంటి స్కీమ్స్ లో స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చాలా ఉన్నాయి. అనేక రకాలైనటువంటి కాకినాడ సాంబమూర్తి నగర్ రెవెన్యూ కాలనీలో 10, 11, 12 డివిజన్లకు సంబంధించినటువంటి వికసిత్ భారత యాత్ర ఏదైతే ప్రధానమంత్రి గారు అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకి అందుతున్నాయా లేదా అనేటటువంటి ఒక అవగాహన సదస్సులో భాగంగా ఈ యాత్ర కార్యక్రమం ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం బాగా జరిగింది. పెద్ద ఎత్తున ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వారందరూ కూడా రావడం జరిగింది. వారందరికీ కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి గ్యాస్ ఉచితంగా వచ్చే గ్యాస్ అందుతుందని చెప్పారు.